అందరికీ నమస్కారం అండి. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. సింహరాశి వారికి మే 17 శనివారం రోజు జరిగే పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున ఏం జరగబోతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు నమ్మలేరన్నమాట. తప్పకుండా మీకు రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎక్కడున్నా ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే ఒక కామెంట్ కూడా రాయండి. ఈ సింహరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక సింహరాశి వారు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే మానవతా దృక్పథంతో ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. ఇక వీళ్ళ కళా దృష్టి, సృజనాత్మకత, అద్భుతమైన భావోద్వేగాలతో అనుభూతి చెందగలరు. ఇతరుల భావాలను అర్థం చేసుకోగలరు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది చాలా ఎక్కువగా అసలు ఉండదన్నమాట. ఎందుకంటే సింహరాశి వారు ఎక్కడ ఎక్కువగా పక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు. వారిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా చేసుకొని ఉంటారు. అంటే ఎక్కువగా నమ్ముతారో వారు మిమ్మల్ని మాత్రం ఎప్పుడు నమ్ముకోరు. అందువల్ల సింహరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవాలి. కాబట్టి రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది అంటే మీకు అయితే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. కానీ రేపటి రోజున అంటే రేపు కానీ ఎల్లుండి కానీ మీకు అంతా కూడా మంచి జరగబోతుంది. అయినప్పటికీ కూడా మీరు చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారనమాట. అలాగే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ రాశి వారి నుంచి మీరు అన్నీ కూడా అనుకూలమైన విజయాలను తప్పకుండా సాధిస్తారండి. మీకు జరగబోయేటువంటి ఏదైనా కానీ అంటే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100% మీరు స్వీట్లను పంచిపెడతారనమాట. ఎదుటి వారికి అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయడం వల్ల చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే కనుక ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తప్పకుండా తోడుగా ఎల్లప్పుడూగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరనమాట. ఎప్పుడు కూడా మన పక్క వాళ్ళ మాట నమ్ముతాం, కానీ మన మాట మీద మనకెప్పుడు నమ్మకం ఉండదు. ఇప్పటి నుంచి అయితే మీకు ఇక నుంచి ఆ అలవాటును చేసుకోవాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా విషయాలు ఏమిటంటే కనుక మొదటిగా దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇంకా ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీ అనుకున్న వారిలో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారండి. ఇంకా ఏదైనా కానీ ముందు రోజులలో మనం అనుకుంటాం మనము బాగాలేమని, ఎప్పుడు కూడా ఇలా ఎవరు చూడరని. అవటి వాళ్ళని చూడండి, ముష్టి వాళ్ళని చూడండి, వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవచ్చు కదా. అలానే ఒకరితో పోల్చుకోవద్దు. ఎప్పుడు కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలో దేవుడు నిర్ణయించేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా దైవ నామస్మరణ అనేది మర్చిపోకుండా, అలాగే చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి. అలాగే రాశివారి ఇంకొక తప్పు ఏంటంటే ఎప్పుడు డౌట్లో ఉండిపోవడం. అంటే మీలో ఒక సందేహం పడిపోయి ఉంటుందన్నమాట. అంటే దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉండడం. ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారనమాట. అలా ఎప్పటికీ కూడా చేయవద్దు. ఆ దేవుడు మనకు తోడు ఉన్నాడని అనుకొని ఒక అడుగు ముందుకు వేసి ఆ పనిని మనం స్టార్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ పని పూర్తవుతుంది. సందేహంతో చేయడం అనేది మనకి ఎన్నో రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం. కాబట్టి ఆ పని అవుతుందో లేదో అని ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అలా చేయకుండా మీకు ఒక అడుగు నమ్మకంతో ముందుకు వేశారంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే ఇక్కడ నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెడతారనమాట. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఎక్కువ మొదలు పెట్టండి. ఎప్పుడైతే మిమ్మల్ని నమ్ముకుంటారో తప్పకుండా పని మీకు విజయవంతం అవుతుంది. అలాగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాలను మీరు తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర మాత్రం అసలు చెప్పకండి. ఎందుకంటే మీకు జరగబోయేటువంటి విషయాన్ని ముందుగా వేరే ఒకరితో చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందువల్ల ఆ పని పూర్తి ఎవరితో షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నం వాళ్ళందరూ చేయడం వల్ల జరుగుతుంది. ఎందుకంటే మీ శత్రువులు మీ నాశనం మాత్రమే కోరుకుంటారు. కాబట్టి వీరిక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా ముఖ్యం.
ఉత్తమం కూడా. ఈ యొక్క రాశి వారు ఇప్పటి వరకు చాలా సాగిందనుకోండి. ఇక్కడ నుంచి రేపటి రోజున ఇట్లా ఎలా జరగబోతుందో అనేటువంటి విషయాన్ని ఒకరితో ఒకరు చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సింహరాశి వారికి మే 17 శనివారం రోజు తప్పకుండా అంత మంచి శుభవార్తను వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అది ఏంటనేది చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏ పనులు ముందుకు వెళ్ళాలని మరియు ముందుకు విజయాలు సాధించాలని ఆలోచనలు అవన్నీ కూడా పూర్తవుతాయన్నమాట. ఇప్పుడు మీరు ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధానంగా సాగిపోతుంది. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నందు వరకు వారన్నింటినీ కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారండి. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు తప్పకుండా మీరు అటువంటి సంకల్పంతో ఇప్పుడు వరకు మీరు ఎదురు చూస్తారో అవన్నీ కూడా మీకు ముందు నెరవేరబోతున్నాయి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే మిమ్మల్ని ముంచేయడానికి చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం జరుగుతుందన్నమాట. కానీ మీరు ఏమాత్రం కూడా పక్క వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనిలో నిమగ్నమైపోండి. మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవాన్ని నమ్మకం పెట్టుకొని ముందుకు వెళుతూ ఉంటారు, అప్పుడు విజయాలు తప్పకుండా మీ సొంతం అనేది అవుతాయండి. కాబట్టి తప్పకుండా రేపటి రోజున మీకు అంత నూతన ప్రారంభాలు మొదలవుతాయి అన్నమాట. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానీ, ఇండ్లు కొనుక్కోవడం కానీ, లేదన్నా నూతనంగా ఏదైనా వ్యాపారం చేసి మొదలు పెడుతూ ఉంటారు. ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. హృదయంలో ప్రమోషన్స్ కానివ్వండి, ఇంకా ఇలాంటివి కానివ్వండి, వీటి వల్ల మీకు ఎనలేని ఆర్థిక అభివృద్ధికి చూడబోతున్నారు. కాబట్టి సింహరాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయితే శుభవార్తనైతే వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే దీనికి మీరు చేయాల్సినటువంటి ఒక పరిష్కారం అయితే ఉంది. ఏంటంటే కనుక మొదటిగా మీరైతే ప్రతి శనివారం రోజు కానీ లేదా సోమవారం రోజు శివాలయానికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం కండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే గుమ్మడికాయను కట్టుకోండి. మీకున్న దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ నుంచి దిష్టి దోషాలు తొలగిపోవాలంటే మన అనుకున్న వాళ్ళ విజయాన్ని తప్పకుండా సాధించుకుంటా అనుకుంటూ ఉంటాం కదా. ఇతర వ్యక్తులు తప్పకుండా మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. అంటే మనకు ఏదైనా క్షమాపణ చెప్పాల్సి రావచ్చు. మమ్మల్ని ఎవరినైతే అవహేళన చేస్తారో వారిని మిమ్మల్ని కోరుకున్నారు, అలాగే మీ చెడును కోరుకున్నారు. ఎవరిని కూడా స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారనమాట. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మిమ్మల్ని అంటే ఇద్దరు మనుషులను చాలా దూరంగా వెళ్ళాలి. వాళ్ళ లైఫ్ను వాళ్ళని మనం పులి స్టాప్ పెట్టాలన్నమాట. మిమ్మల్ని వారు ఎంత క్షమాపణ అడిగినా, చేతులు జోడించి అడిగినా మీరు మీ యొక్క జీవితంలోకి వారిని అసలు రానివ్వకండి. అలాగే వారిని ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదనమాట. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే వారితోటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేయబోతున్నారు వాళ్ళని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, అలాగే మీ జీవితంలో రేపటి రోజున జరగబోయేటువంటి అద్భుతాలు ఏంటి, ఆ గుడ్ న్యూస్లు ఏంటి, మీకు ఎప్పుడు కూడా ఏ రంగంలో బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు తప్పకుండా తెలుసుకుందాం. అయితే రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతికూలమైన అంశాలు కూడా అనుకూలంగా నరదిష్టి నరదోష కారణంగా మీకు ఇన్ని రోజులు ఏదై కూడా యాక్టివ్గా ఉండేవారు కాదనమాట. సోమరితనంగా పడుకోవాలని అనిపించడం, ఇంకా పని చేయడానికి ఇష్టం చూపించలేకపోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటున్నారు కదా. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు బయటకు విడిచిపెట్టండి. ఎందుకంటే అది లేజినెస్తో ఏ పని కూడా అవ్వదు కదా. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చకచకా చేసేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు అటంతటా అవి జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు కూడా మీరు కలలో కూడా అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ మనకు ఫలితం అనేది అనుకూలంగా వచ్చేలాగా చేస్తారనమాట. అందుకనే మీరు ఎప్పుడు కూడా బద్ధకాన్ని వదిలిపెట్టేయాలి. మీలో ఉన్నటువంటి లేజినెస్ను విడిచిపెట్టేసి చక్కగా మీరు పనులు చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే
రేపటి రోజున ఆ ఇద్దరు వ్యక్తులను మీరు దూరంగా ఉండడం, ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి దూరంగా ఉండడం చాలా మంచిది. శివాలయంలో తప్పకుండా మీరు అభిషేకం చేయించి ప్రదక్షిణాలు చేసి రండి. ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఇలా ఎవరికైనా దానం ఇస్తూ ఉండండి. పసుపు, కుంకుమ, కర్పూరం, పచ్చకర్పూరం ఇలాంటి వస్తువులను సమర్పించండి. అలాగే లక్ష్మీదేవి సంతృప్తి చెంది అమ్మవారి ఆశీర్వాదాలను వర్షంలాగా మీరు కురిపిస్తుందన్నమాట. ఎవరికైనా జీవితంలో డబ్బు సమస్యల నుండి విముక్తి పొందాలనుకుంటే మాత్రం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా తామర పువ్వును సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో శ్రేయస్సును తీసుకొస్తుందన్నమాట.